అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అహల్యతో ఒక పాట 4 కబుర్లు. అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈరోజు నేను చెప్పే విషయం మీలో చాలామందికి జీవితంలో ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. మనం జీవితంలో చాలా బాగా ఉంటుంది మన జీవితం. ప్రశాంతంగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. అయినా సరే మన మనసు ఒక్కొక్కసారి గతంలోకి వెళ్ళిపోతుంది. అరే, ఈ పని ఇంతకన్నా మనం బాగా చేసి ఉంటే మన జీవితం ఇప్పుడు ఇంకా బాగుండును కదా అని ఒక చిన్న అసంతృప్తి ఉంటుంది. ఎందుకు అసంతృప్తి? మనం ఆ వయసులో, ఆ కాలంలో, మనకున్న పరిధిలో మనం బాగా చేసాం కాబట్టి ఇప్పుడు ఇంత ప్రశాంతమైన జీవితం గడపగలుగుతున్నాం. దానికి మనం శభాష్, మనం చాలా మంచి పని చేసి నిలబడ్డాం ఇలాగని ఒక్కసారి అనుకుంటే మనకి చాలా బాగుంటుంది, చాలా బూస్టింగ్గా ఉంటుంది అన్నమాట. గతం మర్చిపోకూడదు అని అంటారు. మంచిగా గతం ఉన్నప్పుడు దాని గురించి గుర్తు చేసుకుంటే బాగానే ఉంటుంది. కానీ ఏదైనా మనకు దుఃఖం కలిగించే విషయాలు ఉన్నప్పుడు వాటిని మర్చిపోవడమే మంచిదని నా ఉద్దేశం. ఈరోజు మనం చేసే పనిని బాగా మంచిగా ఆలోచించి ప్లాన్డ్గా చేస్తే రేపు అదే మన గతం అవుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఆ దుర్గాదేవికి ఒక నమస్కారం చేసుకుని ఇంత మంచి జీవితాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ మనం చేసే ప్రతి పనిలోనూ అడ్డంకులు ఏమీ రాకుండా ఆవిడ దారి చూపించి మనల్ని ముందుకు నడిపించాలని ఆశిద్దాం, కోరుకుందాం. ఉంటాను. ఇక పాటలోకి వెళ్ళిపోదామా. ఈరోజు సరస్వతీదేవి మీద ఒక పాట పాడి వినిపిస్తాను, విని ఆనందిస్తారని ఆశిస్తున్నాను. రచన మైసూరు వాసుదేవాచార్యులు. హిందోళ రాగం ఆది తాళం. మామవతు శ్రీ సరస్వతి 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 కామకోటిపీఠ నివాసిని 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 మామవతు శ్రీ సరస్వతి కోమలకర సరోజ ధృతవీణా కోమలకర సరోజ ధృతవీణా సీమాతీతవరవాగ్వి భూషణి सीमातीतवरवाग्वि भूषणी मामवतु
మామవతు శ్రీ సరస్వతీ కోమలకర సరోజ ధృతవీణా సీమాతీతవరవాగ్వి భూషణీ మామవతు శ్రీ సరస్వతీ కామకోటిపీఠనివాసినీ మామవతు శ్రీ సరస్వతీ రాజాధిరాజ పూజిత చరణ రాజీవనయన రమణీయ వదన రాజాధిరాజ పూజిత చరణ రాజీవనయన రమణీయ వదన సుజన మనోరథ పూరణ చతుర నిజగళ శోభిత మణిమయహార సుజన మనోరథ పూరణ చరిత నిజగళ శోభిత మణిమయహార అజభవ వందిత వాసుదేవ చరణార్పిత సకల వేద సారా అజభవ వందిత వాసుదేవ చరణార్పిత సకల వేద సారా మామవతు శ్రీ సరస్వతీ కామకోటిపీఠనివాసినీ మామవతు శ్రీ సరస్వతీ కామకోటిపీఠనివాసినీ మామవతు శ్రీ సరస్వతీ నా పాట కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. మరి ఏ పాటతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు.